ఇక్కడున్న వాళ్ళందరూ తాగుబోతు వెదవలే. మందు ముట్టింది నేనే కదా. రామా, ఏంటి కర్మ? రూల్స్ ఎక్సలెంట్ గా ఉన్నాయి వంశీ. థర్డ్ వన్ ఏంటి? మీ విషయం ఏంటో చెప్పి దాన్ని ఫుల్ గా ఫుల్ఫిల్ చేసుకోవాలి. అయితే ముందే 3వ రౌండ్ స్టార్ట్ చేద్దాం వంశీ. హే, మూడో దానికి రావాలంటే ముందు రెండింటిని 3 పెట్టి ఫినిష్ చేయాలరా. అయితే ఫస్ట్ వన్ పూర్తి చేద్దాం వంశీ. ఎస్, మన పార్టీని డిస్టర్బ్ చేసేది మొబైల్స్. వాటన్నిటిని తీసుకొచ్చి ఇందులో వేయండి. తెల్లారేదాకా రచ్చ రచ్చ చేసి ఎవరి మొబైల్ వాళ్ళు పట్టుకెళ్ళొచ్చు. సూపర్ ఐడియా. ఇదిగో నా మొబైల్ వేస్తున్నా. నా మొబైల్ కూడా వేస్తున్నాను. నేను కూడా. నా మొబైల్ కూడా. ఇదిగో నా మొబైల్ కూడా వేస్తున్నాను. వంశీ, నా మొబైల్. నాది కూడా ఇస్తున్నాను. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇంటి నుంచి ఫోన్ చేస్తే ఎలా మాట్లాడతారు? కాల్స్ వచ్చినా లిఫ్ట్ చేయకూడదనే ఇందులో వేస్తున్నాం. తమరి సెక్రటరీ మొబైల్ ఇందాకే కార్లో పడేసి లాక్ చేశారు కదా. వంశీ, డిస్టర్బ్ చేసే మీ సెక్రటరీని కూడా మూట కట్టేస్తే బాగుంటుంది కదా. ఈ క్లాత్ సరిపోదు కదా. నిషా, నెక్స్ట్ సెక్రటరీ మళ్ళీ నువ్వే. బీ రెడీ. ఐఎమ్ ఆల్వేస్ రెడీ ఫర్ యూ వంశీ. థ్యాంక్ యూ బేబీ. తీసుకోరా. ఓకే గాయ్స్, స్టార్ట్ ద మ్యూజిక్. తీసుకో బేబ్. కమ్ ఆన్, హ్యావ్ ఇట్. తాకు. తాకు ప్లీజ్. పర్లేదు, వద్దు. She said no. అయితే యాక్టివిటీ చేయాల్సిందే. చేయాలి, 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 చేయాలి. Cool. Hold on. Cool. సార్, నాకు అలవాట్లేదు. పొరపాటును కూడా టచ్ చేయను. ఓకే మిస్ వసుంధర గారు, మందొద్దు. బట్ రూల్స్ ను బ్రేక్ చేయకూడదు కదా. నేను ఇంకా ఒక పెగ్గు కూడా వేయకముందే నీతోనే పార్టీలో మంచి కిక్ వచ్చేలా చేస్తాను. కమాన్, కమ్. కమాన్. సో ఆ బాక్స్ లో నుంచి చీటిది. నో సార్, మీ పార్టీ రూల్స్ నాకు సంబంధం లేదు. మీరు మీ ఫ్రెండ్స్ మీ ఇష్టం. అలా అయితే నువ్వు బయటకు వెళ్ళిపో. ఇలాంటి వాళ్ళ వల్ల మూడ్ పోతుంది వంశీ. పంపించే ఇక్కడ నుంచి. ఓయ్, వెళ్ళిపోమంటే హ్యాపీగా వెళ్ళిపోతుంది, కానీ మన రూల్స్ బ్రేక్ చేసి వెళ్ళనివ్వం కదా. కావాలంటే ఓడిపోయానని ఒప్పుకుని ఇక్కడే జాబ్ కు రిజైన్ చేసి గుడ్ బై చెప్పి నువ్వు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. నో సార్, నా డ్యూటీ నుంచి తప్పుకునే ప్రసక్తే లేదు. నువ్వు కంటిన్యూ చేసే ఇంట్రెస్ట్ కూడా నాకు లేదులే, గానీ కండిషన్స్ అప్లైడ్.
రూల్స్ ప్రకారం చీటీ తీస్తావా పర్మనెంట్ గా నోరు మూస్తావా? సజెషన్ నాది, డెసిషన్ నీది. సార్, నేను సెక్రటరీగా ఉన్నది మీతో తప్పులు చేయించడానికి కాదు, మీరు చేసే తప్పుల్ని తప్పు అని చెప్పడానికి. అలాంటిది నన్ను తప్పు చేయమంటే ఎలా ఒప్పుకుంటాను? నిన్ను తప్ప తాగమనలేదు. తాగాక పార్టీలో తప్పులు జరగచ్చు, అఫ్ కోర్స్. అది నెక్స్ట్ రూల్ అనుకో. ముందు చీటీ అయితే తీయాలి కదా, తీ. వెళ్ళి చీటీ తీ. ఆపండి, ఆపండి, ఆపండి. ఎందుకు ఇలా చేస్తున్నారు? ఒక్కసారి ఆలోచించుకోండి. మనం చదువుకున్న వాళ్ళం, నాగరిక సమాజంలో ఉన్నవాళ్ళం. పశువుల కంటే హీనంగా ప్రవర్తించి మానవ జన్మకే చెడ్డ పేరు తెచ్చుకుంటామా? ఈ విషయం నలుగురికి తెలిస్తే మీ ఇంట్లో వాళ్ళు, మీ కుటుంబ సభ్యులు బయట తలెత్తుకోగలరా? వసుధరా గారు వర్ధిల్లాలి, వసుధరా గారు వర్ధిల్లాలి, వసుధరా గారు వర్ధిల్లాలి, వసుధరా గారు వర్ధిల్లాలి, వసుధరా గారు వర్ధిల్లాలి. రే వంశీ, దుప్పట్లు తెచ్చుకొని ఉంటే ఈ ఉపన్యాసం వినుకుంటూ పడుకునే వాళ్ళం కదా. నీతి వాక్యాలు ఎందుకు మాకు? మందులోకి మంచిగుంటే చాలు గాని మంచి అక్కర్లేదు. నిజంగా మీకు మంచి అనేది అక్కర్లేదు, అర్థమైంది. మనం ఎక్కడున్నామంటే ఫామ్ హౌస్ అడ్రస్ చెప్తాం గానీ ఏ స్థాయిలో ఉన్నామని ఎందుకు చెప్పాలి? అది ఎవరికి కావాలి? ముందు చీటీ తీస్తే బెటర్. లేదంటే పార్టీ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది వంశీ. నువ్వు తీస్తున్నావా లేదా? నిన్నే వసు అడిగేది. తీస్తున్నావా లేదా? చీటీ తీస్తాను, చీటీ తీస్తాను, చీటీ తీస్తాను, చీటీ తీస్తాను. కానీ ఒక కండిషన్, కానీ ఒక కండిషన్, కానీ ఒక కండిషన్. హే, నువ్వు మా కండిషన్స్ పెట్టడం ఏంటి? అలవాటు లేని నన్ను ఈ పార్టీకి తీసుకొచ్చినప్పుడు ఐ కెన్ క్వశ్చన్ యూ. ఓ, సర్లే వంశీ, ఆ కండిషన్ ఏంటో ఫస్ట్ విందాం. చెప్పండి సెక్రటరీ గారు. వంశీ సార్ ఒక గంట పాటు మందు తాక్కుండా ఉండాలి. వంశీ సార్ ఒక గంట పాటు మందు తాక్కుండా ఉండాలి. ఒక గంట పాటు మందు తాక్కుండా ఉండాలి. నేను అడిగిన దానికి ఆయన ఓకే అంటే చీటీ తప్పకుండా తీస్తాను. వంశీ, 1 అవర్ మందు లేకపోతే ఏంటి? విందు ఉంది, అంతకు మించి ఉంది. గంట రౌండ్ కొడితే గడిచిపోతుంది. యా బేబీ, 1 అవర్ గడిచిపోవడం ఎంతసేపు? ఐఎమ్ రెడీ. నేను తాగను. ఓన్లీ 1 అవర్. వెళ్ళు, వెళ్ళా చీటీది.
చదువుతాను. అందరి ముందు వంశీని కిస్ చేయాలి. అందరి ముందు వంశీని కిస్ చేయాలి. అరే వంశీ, ఇప్పుడు నీ లక్కు కలిసి వచ్చిందిరా. కమాన్, అందరి ముందు ముద్దు పెట్టాలి. ఎలా పెట్టాలరా? ఫ్రెంచ్ కిస్సా, అమెరికానా, లండనా? మెన్షన్ చేయలేదు కాబట్టి బుగ్గ మీద పెట్టినా ఓకే. టైం అయిపోతుంది, త్వరగా రావాలి. మిస్ వస్తుందరా? బుగ్గ ఉబ్బేలా పెడతావా, కందేలా పెడతావా? నీ ఇష్టం. కమ్. వంశీ, లాస్ట్ టైం నిన్ను కొట్టిందే ఆ చంప మీద కిస్ చేయాలి. దొరికావు మిస్ వస్తుందరా. రా, ఈ దెబ్బతో వెనక్కి తిరిగి చూడకుండా ఉద్యోగం వదిలి పారిపోతావు. రా. ముద్దు మాత్రమే పెట్టాలి, అది కూడా అందరి ముందు. అవన్నీ నాకు అనవసరం. వంశీ సార్ అద్దంలో వేరేలా కనపడరు కదా, ఆయన కదా ఉన్నది. ముద్దు పెట్టానా లేదా, దట్స్ ఇట్. సార్, గంట వరకు మీరు తాగనని మాటిచ్చారు. వీళ్ళని చూస్తూ ఎంజాయ్ చేయడం కష్టం. ఓకే గాయ్స్, డిసప్పాయింట్ అవ్వకండి. మీరు అనుకున్నది పార్టీ అయ్యే లోపే జరుగుతుంది. ఎంజాయ్.
ఇందాక వంశీకిచ్చిన మొబైల్ డమ్మీ పీస్. డ్రెస్ పీస్లు సరిగ్గా వేసుకొని ఈ పార్టీలో డ్రగ్స్ కూడా వాడబోతున్నారని పోలీసులకి చెప్తే నా టార్గెట్ మొదలవుతుంది. చూపించు. హలో హలో, ఎస్ఐ విశ్వమూర్తి గారేనా మాట్లాడేది? నాకు ఫోన్ చేసి నేనేనా అని అడిగితే లాఠీ విరిగిపోతుంది. విషయం ఏంటో చెప్పు. సార్, ఆడపిల్లల్ని ఆటబొమ్మలుగా చేసి వస్తువుల్లా వాడుకుంటున్నారు. ఎక్కడ? ఎవరు? సిటీ అవుట్స్కట్స్ లో సార్. మోయినాబాద్ రోడ్ కి దగ్గరలో ఉండే ఫామ్ హౌస్ లో ఇల్లీగల్ వ్యవహారాలు నడుస్తున్నాయి. మిస్ అబలా, ఇదంతా నీకెలా తెలుసమ్మా? అంటే నువ్వు కూడా అక్కడే ఉన్నావా? ఫ్రెండ్స్ పార్టీ అంటే వచ్చాను సార్, బట్ జరుగుతుంది. రేవ్ పార్టీయా? ఎస్ సార్. అంత సీన్ లేదు. నేను డ్యూటీ చేస్తుండగా ఎవ్వడో పిచ్చి పనులు చేయడానికి వీల్లేదు. మీరొచ్చి చూడండి సార్, చీకటి పడ్డాక డ్రగ్ సప్లై కూడా జరుగుతుంది. తేడాగా చెప్పావని తెలిస్తే నిన్ను కూడా వదలని చెప్తున్నా. అరెస్టులు నాకేం కొత్త కాదు సార్. మీరొచ్చి దాడి చేస్తే కాకర్ల ఇంటి పరువు పోవాలి, ఇక్కడున్న వసుంధర సిగ్గుతో చచ్చిపోవాలి. ఇప్పుడు ప్రెస్ వాళ్ళకి మెసేజ్ పాస్ చేస్తే ఫినిష్. నిషా, కుప్పతీసి చూసుంటాడా? చూసుంటే నా ప్లాన్ మొత్తం నాశనం అయిపోతుంది. ఇక్కడేం చేస్తున్నావు? ప్లెజెంట్ గా ఉందని ఇక్కడికి వచ్చాను వంశీ. పార్టీలో ఎంజాయ్ చేయకుండా ఇక్కడ ఉంటే బోర్ కొట్టదా? నువ్వు డ్రింక్ తీసుకున్నప్పుడు నాకు కూడా తీసుకోవాలనిపించదు రియా. ఆ వసుంధర వల్ల ఫ్రీడమ్ కూడా లేకుండా పోయింది పాపం. ఇంకో 40 minutes, ఆ తర్వాత ఫామ్ హౌస్ మొత్తం షేక్ అయిపోతుంది. ఎస్, పోలీసులు వస్తారు, షేక్ చేస్తారు. లెట్స్ మూవ్. వంశీ సార్ ఒక గంట పాటు మందు తాక్కుండా ఉండాలి. కండిషన్ పేరుతో కట్టి పడేసావు కదే. మందు గ్లాస్ పట్టుకోపోతే అరచేతుల అదృష్ట రేఖలు ఎన్నుంటే మాత్రం లాభం ఏముంటుంది? అసలు ఇదెవరు నన్ను కంట్రోల్ చేయడానికి? ఫార్మాలిటీ పేరుతో పారిపోయేలా చేద్దాం అనుకుంటే నా కాలు కదపకుండా చేసింది. నీ సంగతి చెప్తానుండు. ఆ వసుంధరని వంశీని ఈ రూమ్ లో లాక్ అయ్యేలా చేస్తే చాలు, మిగతా సంగతి పోలీసులు చూసుకుంటారు. చూడలేని దృశ్యాన్ని మళ్లీ మళ్లీ చూపిస్తారు ప్రెస్ వాళ్ళు. అవమానంతో ఉరేసుకుని చావాలి. నా కండిషన్ టైం అయ్యేలోపు ఏదో ఒక్క పెగ్గు కూడా మిగిల్చేటట్లేరు.